హే క్యూటీస్, ఎలా ఉన్నారు? నేను మేగడతోటి నెయ్యి రెడీ చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏందో ఈజీగా చూసేయండి. కొద్దిగా లాంగ్గా ఉంటుంది వీడియో, కానీ డీటెయిల్గా వీడియో తీస్తే మనకు లాంగే వస్తుంది. డీటెయిల్గా చేయకపోతే మనం ఏం నేర్చుకోమని నాకు కూడా అర్థమైంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వీడియోస్ చూస్తే. సో మీకు నచ్చకపోవచ్చు నేను ఇలా చెప్పడం వల్ల, కానీ మనం ఏదైనా డీటెయిల్గా చూసి నేర్చుకోవడం వల్ల ఏం నష్టం లేదు. సింపుల్ అండి. మిక్సీలో మేగడని వేసేసుకొని ఒక కప్ వాటర్ పోసుకోవాలి. అది నేను వీడియో తీయలేదు. ప్యాన్లో మిగతాది మొత్తం మేగడ మిక్సీ చేసుకున్నాం కదా, అదంతా వేసేసుకొని హై ఫ్లేమ్లో మనము ఈ మిశ్రమాన్ని పెట్టాలి. ఒక 2-3 పొంగులు రావాలన్నమాట. మంచిగా ఉడకాలి. ఇది ఉడుకుతూ మనకు క్రీమ్ని వస్తూ ఉంటుంది. కింద వాటర్ వెళ్ళిపోయి పైన క్రీమ్ వచ్చే టైంకి ఏం చేయాలి, 2-3-4 డ్రాప్స్ మనం లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకున్న ఒక సెకండ్కి ఆల్రెడీ మనకు పాలు పగిలిపోతుందన్నమాట. మేగడము సో వాటెవర్ పగిలిపోతుందన్నమాట. సో మనకు ఇలా పగిలిపోయినాక అలానే పెట్టి మంచి హై ఫ్లేమ్ మీద మరగపెట్టాలి. వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయాక మనకు మేగడ అనేది ఇలా సపరేట్ అవుతుంది, నెయ్యి సపరేట్ అయిపోతుంది. 2 సపరేట్గా అయిపోతున్నాయి. సో ఇంకా కొద్దిగా చాలా బ్రౌనీస్గా రావాలన్నమాట. ఎంత బ్రౌన్ అంటే మన బ్లాక్ కన్నా కొద్దిగా తక్కువ బ్రౌన్ రావాలి. మరీ బ్రౌన్ కాదు, మరీ బ్లాక్ కాదు. లేకపోతే మరీ బ్లాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నెయ్యి బ్లాక్గా వచ్చేస్తుంది. ఎక్కువ మరగపెట్టొద్దు. దానికంటూ కొద్దిగా కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. దానికంటూ ఈ టైం వరకు మరగపెట్టాలి అన్నట్టు ఉంటుంది. మీరు వీడియోలో చూస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ఎంతవరకు నేను నెయ్యిని సపరేట్ చేశాను అనేది. సో ఈ నెయ్యి మేగడ అనేది ఓన్లీ నాది 15 days మేగడనే, ఎక్కువ కూడా కాదు, చాలా తక్కువ క్వాంటిటీ అనమాట ఇది నెయ్యి. అలా మరిగాక తీసాను. ఎక్కువ చూసారా మనకు ఎంత బ్రౌన్నెస్ వచ్చిందో. నాకు నెయ్యి కూడా చాలా క్లీన్గా నీట్గా వచ్చింది. మొత్తం జల్లెడ పట్టేసుకోవాలి. డైరెక్ట్ ఒక సపరేట్ చేసుకోకూడదు, ఇలా జల్లెడ పట్టేసుకోవాలన్నమాట. నేను ప్రతి ఒక్క నెయ్యి డ్రాప్ని ప్రతి ఒక్క దాన్ని నేను సేవ్ చేశాను. ఎలానో మీకు చూపిస్తాను. సో ఇదంతా జల్లెడ పట్టేశాక మనం ఒక కంటైనర్లో చల్లార్చినాక కంటైనర్లో వేసుకోవాలి. ముందే చెప్తున్నాను, ముందే వేసేసుకోకూడదు. కొద్దిగా చల్లారినాక కంటైనర్లో వేసేసుకోవాలన్నమాట. సో నాకు క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి మేగడ నెయ్యి కూడా నాకు తక్కువకే వచ్చింది. ఇక ప్యాన్లో ఉన్నది ఏం చేస్తాను, వాటర్ పోసేసి ఒక 3-4 పొంగులు వచ్చేటట్టు మరగపెట్టుకుంటాను. పక్క మరగపెట్టుకోవాలి. దాంట్లో మనకు నెయ్యి వస్తుందండి. సో దీంట్లో చాలా తక్కువ నెయ్యి వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ నెయ్యి తీసేసాం కాబట్టి. మిగిలిన నెయ్యి దాంట్లో పార్టిషన్స్ అవన్నీ ఉంటాయి కదా, దాంట్లో నుంచి నెయ్యి రిలీజ్ అవ్వడానికి వాటర్ పోసి మరగపెట్టాను. దీన్ని కూడా మనము చూసారా, నెయ్యి వచ్చేసింది. దీన్ని మనము జల్లెడ పట్టేసుకొని చల్లార్చినాక ఒక కప్పు గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని మధ్యలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చల్లార్చినాకనే ఫ్రిడ్జ్లో పెట్టండి. ఈ మిగిలిన మిశ్రమం ఉంది కదా, పాలకోవా లాగానే ఉంటుంది. సో పాలకోవా కాదనమాట. దాంట్లో కొద్దిగా షుగర్ వేసేసుకొని కొద్దిగా సేపు దాన్ని హీట్ చేసుకుంటున్నాను, షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు. అందులోనే మనం ఏం చేసాము, కొద్దిగా డిఫరెంట్గా ట్రైగా బాగుంటుంది అని చెప్పి దాల్చిన చెక్కను దంచి, దాల్చిన చెక్క కొద్దిగా యాలకులు, నేను దాల్చిన చెక్క వేసింది చూపించలేదు మీకు, కొద్దిగా యాలకులు కూడా ఒక 2 దాంట్లో గింజలు వేసాను. కొద్దిగా పానక మొత్తం దగ్గర అయిపోయేలోపు నేను డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను. నా దగ్గర ఉన్నది వేసుకున్నాను. ఆప్షనల్, మీరు ఏదైనా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇది వేస్టే కదా అని పడేసుకోవచ్చు. కానీ వేస్ట్ అని పడేయకండి, చాలా టేస్టీగా ఉంటుంది చేసుకొని తింటే. ఇలా మనము తీసి మనం ఒక గిన్నెలో వేసేసుకుంటే, సర్వ్ చేసుకుంటే చాలా ఆఖరికి నాకు ఎంత అంటారు కదా, ప్రతి ఒక్క డిష్కి ఒక పేరు ఉంటుందని. నాకు ఈ డిష్ పేరు తెలియదు.
నాకు నిజంగా తెలీదు. మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. దీనిపై మంచిగా ఈవెన్గా చేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని చల్లార్చుకున్నాను. నాదైతే లంచ్ అయిపోయాక 3-4 అవర్స్ తర్వాత తిన్నాను. చాలా మంచిగా అనిపించింది. సో ఈ వాటర్ అనేది చల్లార్చిపోయాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను. దీంట్లో నుంచి నెయ్యి తీయాలి నేను ఇప్పుడు. కొద్దిగా ఆ ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ పైన డీప్ ఫ్రిడ్జ్లో పెడతాను. సో ఇది మాత్రం చాలా బాగుంది.